हेलो, गुड मॉर्निंग, राम राम सबको, अंदर की राम राम। मैं हूँ कार्तिक, वेलकम बैक टू अवर चैनल। ये अपनी गाड़ी नए व्लॉग के साथ। ये हमारे मानगर बस्ती के महेश पौर जय श्री राम मंदिर से निकल रहे। आज एक राइड डाल रहे अपन। सो या जाते जाते बात करेंगे, ऑलरेडी लेट हो गया। निकला। हर हर महादेव, हर हर महादेव। या गाइस, मैं जा रहा हूँ वाइजैक, आंध्र प्रदेश। वाइजैक नहीं जा रहा हूँ एक्चुअली, वहाँ के हिल स्टेशन देखने जा रहा हूँ। यहाँ परसों अरगू वैली गया था, तो सिर्फ 2 नाइट से मेरा पेट नहीं भरा उधर। पेट भरने के लिए वापस जा रहा हूँ आते ही। मंडे सुबह, दैट मीन्स कल सुबह ही आया था, आज वापस जा रहा हूँ। आज है 31 मार्च, टाइम हो रहा सुबह 9 o'clock। बहुत लेट हो गया, 6 बजे निकलना था, लेट हो गया। अभी 600 किलोमीटर्स जाना है। फिर में गाड़ी लिए 3 महीने के बाद लॉन्ग राइड प्लान हुआ गाइस। वो है आंध्र प्रदेश। एक्चुअली अरकू, लांबासिंगी, वनजंगी ये सब जाएंगे सोच रहा हूँ, विच आर 600 किलोमीटर्स फ्रॉम हियर, अपने घरकन से। हिल स्टेशन जाना है। समर में हिल स्टेशन जाके क्या करते हैं बोल के बहुत जने पूछ सकते हैं, पर हाँ, करना तो कुछ भी नहीं है। हिल स्टेशन इज़ ए हिल स्टेशन। अब सर्दी में बारिश में गए तो थोड़ा नज़ारा, व्यू वो सब अलग रहता, वो अलग बात है। पर अपने को जाना है तो जाना है। ऐसे फ्यूल डला लेंगे, फ्यूल डला लेंगे, सीधा हाईवे चढ़ना है। हाईवे चढ़ के बात करेंगे अपन, ठीक है। ये करा दिया टैंक फुल। आपके 13 लीटर्स में टैंक फुल हुआ। 13 लीटर्स, दैट मीन्स 2-3 लीटर तो गाड़ी में था ही। ये हो गया फ्यूल का सीन। अभी जाने का सीन। लेट्स गो। पहले सिटी में से बाहर गिरना है। 9 बज रहे ऑलमोस्ट। लाइफ स्टार्ट हो गई सबकी, दैट मीन्स पूरा ट्रैफिक रहेगा। वंस हाईवे पे चढ़ गए तो काम हो जाता। गुड मॉर्निंग అయితే మంచిగా అయింది. మార్నింగ్ 9:15 అవుతుంది. అండ్ సడన్గా తెలుగులో వచ్చేసిన అయింది అని అనుకోకండి. అన్ని బ్లాగ్స్ హిందీలోనే చేసిన. ఒక జర తెలుగులో కూడా ట్రై చేద్దాం, మన తెలుగు ఆడియన్స్ కోసం, తెలుగు ఫ్రెండ్స్ కోసం, ఎవరైతే తెలుగు పీపుల్ ఉన్నారో, ఎవరైతే తెలుగులో తెలిసేటోళ్ళు. అంటే బేసిక్గా ప్రాపర్ నేను తెలుగువే, బట్ హిందీ ఏంది అంటే హిందీ జనరల్గా హిందీ మాట్లాడతాం ఇంటి దగ్గర. హిందీ నడుస్తుంది మన హైదరాబాద్లో కాబట్టి, అట్లా అలవాటు అయిపోయింది. ఇవాళ తెలుగులో వేద్దాం అనుకుంటున్నా. ఐ విల్ టాక్ టు యూ ఇన్ తెలుగు. లెట్స్ సీ, చూద్దాం ఇవాళ అసలు హిమాలయన్ పైన ఎంత కవర్ చేస్తాం, పర్ డే ఎంత కొట్టచ్చు ఏంది. బికాజ్ నా దగ్గర 350 క్లాసిక్ ఉండే. లాంగ్ రైడ్స్కి దానిపైన వెళ్ళినప్పుడు నేను యావరేజ్ పర్ డే 600 కొడుతుండే అందులో. అండ్ అది డే అయిపోతుండే. మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 9-10 అట్లా అవుతుండే. 9-10 అవుతుండే. 13-14 hours అవుతుండే. బికాస్ దాని లిమిట్ వచ్చేసి 80 ఉండే. నేను 80 వెళ్తుండే బికాస్ లైక్ ఎక్కువ వైబ్రేట్ అవుతుండే, లగేజ్ ఎక్కువ ఉంటుండే. 90+, 95+ అవ్వగానే కొంచెం బైక్ వైబ్రేట్ అవుతుండే. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా లిమిట్లో వెళ్తుండే. 600 కవర్ చేయడానికి 13-14 hours అవుతుండే. బేసిక్గా ఓవరాల్గా మనం ఏ టార్గెట్ పెట్టుకునో, లేదా ఇంతలో ఎంత కొట్టాలి, హిమాలయన్ వచ్చింది దీనిపైన అంత కొట్టాలి, అట్లాంటిది ఏం లేదు మనకి. మనం మెల్లగా పోయి మెల్లగా వద్దాం అనుకుంటున్నాం. పర్టికులర్గా మనం చేయాల్సింది ఏం లేదు. ఓవరాల్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం. ట్రావెల్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆగి మాట్లాడదాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ మార్నింగ్ 10 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ మన యూట్యూబ్ ఛానల్ తీసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసిరు. చాలా లేట్ అయిపోయింది, 10 అయింది. నాస్టా కూడా అయిపోయింది. వెళ్దాం ఇక. ఇప్పటికైతే చిన్నగా చేసుకుంటా, తర్వాత చూద్దాం ఇక. ఇప్పుడైతే ఆకుండా వెళ్ళిపోయింది.
ఆల్మోస్ట్ ఒక 50-60 వచ్చినాం అనుకుంటా నాకు తెలిసి. చలో వాపస్ స్టార్ట్ అయిపోయినాం. అంటే యూట్యూబ్లో ఛానల్లో సబ్స్క్రైబ్ కూడా చేసింది, ఆల్ ద బెస్ట్ కూడా చెప్పేసింది. అట్లా గుడ్ లక్స్తోనే వెళ్ళిపోవాలన్నమాట మనం. టైం వచ్చేసి 10:30 అవుతుంది, 10 కూడా కాదు. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అట్లీస్ట్ 50-60 కిలోమీటర్స్ వచ్చినాం అంతే. మన బాయ్ లేట్ కమ్మర్స్, వీళ్ళకి మొత్తం డిసిప్లిన్ లేదు. కొడుకులు పొద్దునంతా పంటారు, రాత్రంతా మేల్కుంటారు. సో ఇట్లాంటివి అయితే అయినా మనకేం సీరియస్గా అర్జెంటుగా వెళ్ళేది లేదు. సో రిలాక్స్. ఏంటంటే ఎండ ఎక్కువ ఉంది, సమ్మర్ కాబట్టి కొంచెం దాని టెన్షనే లేదా దాని బాధనే, అది లేకపోతే ఏం లేదనమాట, మనకి ఆరామ్సే వెళ్ళిపోవడం. సో గాయస్, ఇది విజయవాడ హైవే. ఇంటి దగ్గర నుండి ఒక 50-60 ఏం వచ్చినా అంతే. మార్నింగ్ 10:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగిన, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా మెల్లమెల్ల వేసుకుంటా వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఓవరాల్ నేను రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్స్ పైన రైడ్ చేసిన ప్రతిసారి ఎవ్రీ 100 కిలోమీటర్స్కి హాల్ట్ వేస్తుండే. అది ఎంత దూరం పోయినా ఏం చేసినా సరే 100 కిలోమీటర్స్కి హాల్ట్ వేస్తుండే. ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసుకుంటుండే పోతుండే. బికాస్ ఏ ట్రిప్కి ఏ హడావడి పెట్టుకోం, మనం ఆరామ్సే పోతాం, ఆరామ్సే వస్తాం. మన మోటో అదే ఉంటుంది. ఈ గంటలలో అంత కొట్టాలి, ఇన్ని గంటలలో అటు పోవాలి, ఇటు పోవాలని చెప్పేసి ఎటు పోయేది లేదు మనకు. మనం మెల్ల పోతాం, ఆరామ్సే పోతాం, రైడ్ ఎంజాయ్ చేస్తాం, ట్రిప్ ఎంజాయ్ చేస్తాం ఓవరాల్. సో విజయవాడ వచ్చేసి 250 ఉంది ఇంకా. సో ఇది హైదరాబాద్ విజయవాడ ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట. మన ఇంటి దగ్గర నుండి ఎన్ని టోల్స్ వస్తాయి అంత గుర్తులేదు, ఎందుకంటే మనం మొన్న పోయింది బస్లో. సో యాక్చువల్గా గాయస్, నేను ఎందుకు వెళ్తున్నా, ఈ ట్రిప్ ఎందుకు వేసినా అన్నది మీకు చెప్తా. ఇవాళ ట్యూస్డే, మొన్న ఫ్రైడే రోజు ఈవినింగ్, లైక్ ఫ్రైడే వీకెండ్స్ అప్పుడు నా స్కూల్ సీనియర్స్తో నేను ఒక ట్రిప్ వేసిన అనమాట. నా స్కూల్ సూపర్ సీనియర్స్ వాళ్ళు కార్పొరేట్స్ అనమాట బేసిక్గా. సో సాటర్డే సండే టైప్ వాళ్ళు. ఫ్రైడే నైట్ రోజు వాళ్ళతో కలిసి బయటికి వెళ్తాం, వస్తావా అని చెప్తే సరే అని చెప్పేసి వెళ్ళిపోయినా ఏం ఆలోచించకుండా. సో వాళ్ళు ఏడికి వెళ్ళారు, విశాఖపట్నం అండ్ అరకు ట్రిప్ వేసారు 2 nights. డూడ్, పోవడమే 600, రావడమే 600. ఈ గ్యాప్లో 2 nights వెళ్ళిపోతున్నాయి. మిగతా 2 nights మనం ఏమని చేస్తాం అన్న లాజిక్ మిస్ అయిపోయారు వాళ్ళు. సో ఫ్రైడే నైట్ వెళ్ళినాం, సాటర్డే మార్నింగ్ రీచ్ అయినాం. సాటర్డే వైజాగ్లో ఉన్నాం, మళ్ళీ ఈవినింగ్ అక్కడ నుండి అరకు స్టార్ట్ అయినాం. సండే మార్నింగ్ అరకులు ఉన్నాం. ఆఫ్టర్నూన్ 2 వరకే ఉన్నాం అరకుల. 2 వరకు ఉండి చిల్ అయిపోయి 2కి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. రిటర్న్ వైజాగ్ వచ్చేసినాం. సండే ఈవినింగ్ 7 o'clock బస్ ఎక్కినాం. మండే పొద్దున ఇంట్లో ఐ వాజ్ లైక్, ఇందులో ట్రిప్ ఏడుంది, బస్సు ఉంది, స్లీప్ ఉంది, 12 గంటల జర్నీ ఉంది, ఇలా ట్రిప్ ఏడుంది, అరకు ఏడుంది, తిరిగింది ఏడుంది, అసలు ఏంది ఇది అని చెప్పేసి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు లైక్ నా ఇట్లా గొంతు విసికేస్తున్నట్టుండే ఎవరో, ఈ ట్రిప్ ఇన్కంప్లీషన్ వల్ల. ఐ వాజ్ లైక్, ఇంకా ఇట్లా కాదు, మనం పోయి ఊపిరి పీల్చుకోవాల్సిందే వాపస్ అరకురా. ఆ హిల్ స్టేషన్ మళ్ళీ మనం పోవాల్సిందే, అక్కడ ఊపిరి పీల్చుకోవాల్సిందే అని చెప్పేసి మా మహేషాన్ని రెడీ చేసిన. ఇట్లుందిరా వెళ్దామని చెప్పేసి. సరే అన్న వస్తా అన్నాడు. ఎందుకంటే బైక్ పైన వస్తే మనది బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కూడా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ మనం హిమాలయం కొన్నాం, సో రైడ్స్ అయితే కంపల్సరీ చేస్తాం కాబట్టి అట్లా ప్లాన్ చేసేసి వాళ్ళ ట్యూస్డే పొద్దున స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఓవరాల్ వనజంగి అండ్ లాంబసింగి ఇవన్నీ వచ్చేసి 550-600 చేంజ్ ఉన్నాయి. సో వెళ్ళిపోవచ్చు, జస్ట్ లైక్ గోవా. యూనో గోవా మనం ఎన్నిసార్లు వెళ్ళిపోయినాం టైం పాస్లో 600. సో అట్లనే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. అక్కడ అందాలు ఏవో చూసేసి వద్దామని చెప్పేసి. ఓకేనా, మీకు చూపిస్తా, చూడండి, మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయండి. మీన్ వైల్ జర ఐడికి సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కొట్టండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. జరా మరీ ఇట్లా వేయొద్దు పోయి, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంత ట్రై చేస్తున్నా మీకోసం, నా కోసం, అందరి కోసం ఇన్ని కాంటెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్.
కొంచెం సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మనం మీ అందరి తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కొట్టియండి, షేర్ చేయండి. Keep following guys, I'll keep exploring, I'll keep showing you a lot of good contents, okay? ये देखो इसको, hey boy, इसको देखो, hey, देख रहे इसको कितना क्यूट है, मस्त क्यूट है, ने गोल्डन रिट्रीवर है, बगीरा याद आ गया इसको देख के. ఎగ్జాక్ట్ 102 కిలోమీటర్స్కి సెకండ్ టోల్ గేట్ వచ్చింది. ఓవరాల్ ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి అన్ని లెక్క పెడతానా లేదా నాకైతే తెలియదు, అంటిల్ అండ్ అన్లెస్ మనం ఆంధ్ర ఎంటర్ వైజాగ్ పోయే వరకు. బట్ దిస్ ఈస్ ద సెకండ్ టోల్ గేట్ అండ్ ద టైమ్ ఈజ్ 12. వీ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ ఓన్లీ 102 కిలోమీటర్స్, 500 మోర్ టు గో. హైదరాబాద్ టు విజయవాడ థర్డ్ టోలే భయ్యా, థర్డ్ టోల్. ఇది మూడో టోల్ హైదరాబాద్ నుండి విజయవాడ పోయేలోపే. ఇక్కడ నుండి విజయవాడ ఆల్మోస్ట్ 45 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. టైం వచ్చేసి 1:25. కొంచెం ఎండ చాలా ఎక్కువ ఉంది భయ్యా, 39 degrees ఉంది. బండి వేడెక్కుతుంది, మేము కూడా వేడెక్కుతున్నాం. సో డిహైడ్రేషన్ కాకుండా హైడ్రేట్ అయితే పోతున్నాం అనమాట. వాటర్ తాగుకుంటూ కొంచెం ఒక 2 minutes 5 minutes 2 minutes 5 minutes అట్లా హాల్ట్ వేసుకుంటూ పోతున్నాం. ఒకటేసారి ఎండలో కొట్టి మొత్తం డ్రైన్ అయిపోయి అలసిపోవాలని లేదు. సో మోర్ ఓవర్ వాటర్ అయితే తాగుతూనే ఉండాలి, ఇదైతే కంపల్సరీ. ముందే చాలా ఎండ ఉంది, 39 degrees. ఇట్లా హ్యూమిడిటీ అయితే ఇట్లా వేడిగా కొడుతుంది బాడీకి. ఇగో ఫోర్త్ టోల్ గేట్ వచ్చింది, కీసరా ప్లాజా. ఇదే టోల్ గేట్ నేను లాస్ట్ టైం విజయవాడ పోయినప్పుడు 4-wheelerలో టోల్ కట్టకుండా ఇట్లా బండి వెనకాల బండి పెట్టి ఇట్లా కొట్టేసిండే అనమాట. సో అట్లా గుర్తొచ్చింది ఈ టోల్. దిస్ ఇస్ ద ఫోర్త్ టోల్. ఓకే, కానీ విజయవాడ పోయేలోపండి 4 ఉన్నాయి, 1:30 అవుతుంది. 2 o'clock ఆగి లంచ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. చూద్దాం, కొంచెం చల్లబడాలి అవుతుంది. సో ఆడానికి వస్తుంది, ఇంకా 10 minutes ఉంది. విజయవాడ క్రాస్ అయిపోయినాం. ఇది వచ్చిండు బజరంగబలి, చూస్తున్నా ఎంత పెద్దగా ఉన్నావు. బజరంగబలికి జయ, బజరంగబలికి జయ. రాములవారి గుడి ఉంది, దట్ ఈస్ బజరంగబలి. ఇలా గట్టిగా అసలు. ఫైనలీ ఆంధ్రాలోకి ఎంటర్ అయినాక 2 అవుతుంది. ఆకలి చంపేస్తుంది ఎండకి. లంచ్ చేద్దామని ఆగినాం. లంచ్ చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యి స్టార్ట్ అవుదాం మళ్ళా. క్యారే బస్ కర్దే రీ నే తూ. चल ओके अन्ना, थैंक यू. लंच हो गया. मील्स का है, आंध्रा मील्स. कैसा था रे मील्स? ज़बरदस्त. अरे बाप रे, मेरे को तो नहीं लगा ज़बरदस्त. ठीक है बैठ, इसको ज़बरदस्त लगा करते. मेरे को तो उतना ओवर नहीं दिखा, मतलब ओके. काई को बोलते हो, बेसिकली कुछ नॉन वेज का डिश है तो अपन रिव्यू देते, वेज है समझो रिव्यू नहीं देते. जस्ट बिकॉज वेज में रिव्यू दिया था सोच तो नहीं. वेज है तो वेज जो भी है खा लेना, सर्वाइवल के लिए बोले जैसा. ఎందుకంటే మనం నాన్ వెజిటేరియన్ లవర్స్. మాట్లాడుతూ హిందీలోకి వెళ్ళిపోతున్నా అలవాటు ప్రకారం. 80 kilometers చూపిస్తుంది వనజంగి లంబసింగి. సో చూద్దాం ఎంత అవుతుందో ఏం లేదో. వెల్కమ్ టు విజయవాడ. మొత్తం టీడీపీ ఎల్లో ఉంది, మొత్తం ఎల్లోనే ఉంది. యాతో పవన్ కళ్యాణ్ యాతో చంద్రబాబు గారు ఉన్నారు ఇక్కడ. ఈ రెండు నడుస్తున్నాయి. జయకారా शेरावाली दा बोल साचे दरबार की जय. కనకదుర్గమ్మ టెంపుల్ విజయవాడ, కనకదుర్గ భవానీకి జై. విజయవాడ కనకదుర్గమ్మ కొండ ఇదే.
అది బండి పైన నుండి వెళ్ళారు, అది బై రోడ్ వెళ్ళే రోడ్. ఇగో ఇడికి నడుచుకుంటూ పోవచ్చు. ఇదే టెంపుల్, ఆగో పైన ఉంది టెంపుల్, ఆగో పైన యూ కెన్ వాచ్ ఇట్. కనకదుర్గ టెంపుల్ విజయవాడలో ఫేమస్ కదా. విశాఖపట్నం ఇంకా 350 కిలోమీటర్స్. ఇది వచ్చింది మన 5th టూల్ బోత్. ఓవరాల్ 5 టూల్ బోత్స్ అయినాయి, ఇంకా 350 ఉంది. వైజాగ్ 40 degrees ఉంది, 40 degrees. ఇట్లా 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 ఆడుతుంది రా నాయన. హ్యూమిడిటీ ఏంది, ఎండ ఏంది, ఓహో ఆడుకుంటుంది. ఆప్షన్ లేక కొడుతున్నది తప్పితే తట్టుకోలేకుండా ఉంది ఇది కథ. సో ఇది 6th టోల్ గేట్ అన్నమాట. ఓవరాల్ హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే రూట్లో 6th టోల్ గేట్. అండ్ ఫ్రమ్ హియర్ ఇట్స్ లైక్ 320 kilometers to Vizag. I need a water bottle. Yes, I want a water bottle. अब जाके थोड़ा ठंडा हुआ, थोड़ी देर रिलैक्स करे, वाटर बॉटल भूल गए उधर ही. क्या रहती धूप. चलो जाएंगे. ఇంకా ఎగ్జాక్ట్ 300 kilometers. 300 kilometers ఉంది ఇంకా. ఎంత వేడి ఉందంటే బ్రేక్లు వేసుకుంటూ పోతున్నాం. జస్ట్ ఆల్మోస్ట్ 5 అవుతుంది. we just came 350 kilometers from home. ఇంకా 300 అరౌండ్ ఉంది. విశాఖపట్నం 282 yet to go. सनसेट होने का टाइम हो चुका है, आई मीन हो रहा है. ఆఖరికర్ కొంచెం చల్లగా అయింది, సూర్యదేవుడు కొంచెం చల్లబడ్డాడు. 6 వస్తుంది. వ్యూ చూడండి, మొత్తం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కొబ్బరి చెట్లు, మంచి సన్సెట్ అవుతుంది. ఆఖరి డ్రైన్ అయిపోయినా నేనైతే ఎండకి. ఏమో అనుకున్నా, ఎంతో వాటర్ తాగేసిన, 2 liters వాటర్ తాగేసిన, అయినా సరే డిహైడ్రేట్ అవుతూనే ఉన్నా. అంత ఎండ ఉంది, మొత్తం బట్టలన్నీ పచ్చి అయిపోయినాయి లోపల. 40కి చేరింది ఆ దారిలా, నా వల్ల కాలే అది. అయిపోతే అయిపోయినా. సో అందుకే కొంచెం హాల్ట్లు పెంచినాం. ఇప్పుడు ధర కొంచెం చల్లగైనాక సెట్ అయినా మనకు ముందే అంత హాట్ టెంపరేచర్ మనకు ముందే పడదు. మనం ముందే, నేను ఫుడ్ హాట్, నా బాడీ మొత్తం ఎప్పుడు గరంలో ఉంటుంది. సో ఇంత వేడి నా బాడీ తట్టుకోలేకపోయింది. ఇంకా మొత్తం అక్కడికైతే చేరామనుకుంటా నాకు తెలిసి. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద ఫారెస్ట్ ఇన్ ద నైట్. నాకు ఫారెస్ట్లో పొద్దున డే టైంలో నడిపించాలని ఉంది రైడ్, మీకు అందరికి చూపించాలని ఉంది. సో నైట్ దారిలోనే ఇక్కడ టెంట్ పిచ్చి వేసి అన్నీ పడుకుని అర్లీ మార్నింగ్ మీదికని వెళ్తా, కానీ నైట్ మాత్రం పైకి పోను. ఎందుకంటే ఆ పైకి వెళ్ళేటప్పుడు, కొండలు ఎక్కేటప్పుడు ఏదైతే వ్యూ ఉంటుందో అది నాకు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది, మీకు కూడా చూపించాలని ఉంది. కానీ అది నైట్ టైం చేస్తే కాదు, సో డేలోనే చేయాలా. సో ఎస్, డేలో చేద్దాం అది. నైట్ ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్దాం అంతే, నో ప్రాబ్లం. బికాజ్ అమ్మో మన వల్ల కాలే అది, లేదంటే ఈజీగా వెళ్ళిపోతుండే. 600 kilometers 6:30లోపు వచ్చేస్తుండే. బట్ ఎండ పొద్దున 10 o'clock నుండే హెవీ ఉండే, తట్టుకోలేకపోయినా. సో దట్స్ ఓకే, ఏం కాదు. రేపు పొద్దున వెళ్ళిపోదాం మన జంగి. అక్కడ నుండి రామసింగి. 7th టోల్ వచ్చింది. వైజాగ్కి 220 kilometers ఉంది. ఆల్మోస్ట్ 6:30. సెకండ్ ట్యాంక్ ఫుల్ గైస్. ఫస్ట్ ట్యాంక్ ఫుల్లో 350 వచ్చినాం. పెట్రోల్ మోపియడమే చూసుకోలే, మొత్తం ట్యాంక్ ఎంటీ అయింది. 356 ఏమో వచ్చిన ఫస్ట్ ట్యాంక్ ఫుల్లో. అలా కొంచెం లోపలికి వచ్చి సెకండ్ ట్యాంక్ ఫుల్ చేపించిన. ఈసారి 1400 చేపించిన. ఫస్ట్ ఇవాళ పొద్దుననేమో 1300 చేపించిన, ఇప్పుడేమో 1400 చేపించిన. 38 ఫుల్గా టోల్ గేట్ వచ్చింది. 2 వీలర్ బిజినెస్ లేదు, సో వాళ్ళకి రూట్ లేదు.